పెరుగుదల వికాసంలో భాగంగా తదుపరి మనం పరిశీలించవలసినటువంటి అంశము నైతిక వికాసం. నైతిక వికాసమును గురించి వివరిస్తూ అనేక సిద్ధాంతాలు ఆవిర్భవించిన ఎక్కువ మంది సైకాలజిస్టుల యొక్క ఆమోదం పొందినటువంటి సిద్ధాంతంను అమెరికా దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించడం జరిగింది. లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాసం పైన ప్రయోగాలను చేసి లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించడం జరిగింది. వీరు అమెరికా దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు. వీరు ఈ సిద్ధాంతంపై చేసినటువంటి ప్రయోగం యొక్క ఫలితాలన్నింటినీ పొందుపరుస్తూ వారు రచించినటువంటి పుస్తకము ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తకం. నైతిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించినది కోల్బర్గ్. వారు రచించినటువంటి గ్రంథము ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథం. నైతిక వికాస సిద్ధాంతం గురించి మనం పరిశీలించినట్లయితే దీన్ని మోరల్ డెవలప్మెంట్ థియరీ అంటున్నాం. అంటే నైతికతను ఆంగ్ల పరిభాషలో మొరాలిటీ అంటాం. నైతికతను ఆంగ్ల పరిభాషలో మొరాలిటీ అంటున్నాం. మొరాలిటీ అన్నది ఆంగ్ల భాషా పదం. మొరాలిటీ ఈజ్ అన్ ఇంగ్లీష్ టర్మ్. మొరాలిటీ అన్నది ఆంగ్ల భాషా పదము. మొరాలిటీ అనే ఈ ఆంగ్ల భాషా పదము మోర్స్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించినది. మోర్స్ అను లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించినది. మనకు సైకాలజీ సిలబస్లో ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నవో వాటన్నింటిపైన టెట్ పరీక్షలో ఒక ప్రశ్న సంధించడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే మొరాలిటీ అన్నది ఆంగ్ల భాషా పదము. ఈ ఆంగ్ల భాషా పదము మోర్స్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. మొరాలిటీ అనగా నైతికత అని అర్థం. మొరాలిటీ అనగా నైతికత అని అర్థము. ఈ పదము మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. మోర్స్ అనగా మ్యానర్ అని అర్థం. మోర్స్ అనగా మ్యానర్ అని అర్థం. మోర్స్ అనగా ఒక సాంప్రదాయము అని అర్థం. మోర్స్ అనగా సాంప్రదాయము అని అర్థం. మోర్స్ అనగా నడిచే దారి అని అర్థం. మోర్స్ అనగా నడిచే దారి. మోర్స్ అనగా అందరూ నడిచే దారి అని అర్థం. మొరాలిటీ అనగా నైతికత అని, మోర్స్ అనగా మ్యానర్, సాంప్రదాయము, నడిచే దారి లేదా అందరూ నడిచే దారి అని అర్థం. సో మరి ఇక్కడ మనం నైతికత అంటే ఏమిటి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే నైతికత అనగా సమాజం ఆమోదించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంనే నైతికత అని అంటాం. మరి సమాజం ఎలాంటి విలువలను ఆమోదిస్తుంది అంటే సత్యము, ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, శాంతి మొదలైనటువంటి విలువలను ఆమోదిస్తుంది. మరి అలాంటి విలువలతో కూడుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంను మనము నైతిక వికాసంగా పేర్కొంటాం లేదా నైతికతగా పేర్కొంటాం. సో ఇలా సమాజం ఆమోదించేటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడంలో నైతికతగా పేర్కొంటాము. అయితే లారెన్స్ కోల్బర్గ్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు శిశువులలో న్యాయ భావనను పెంపొందించడమే నైతికతగా పేర్కొన్నారు. శిశువులలో న్యాయ భావన అంటే న్యాయము అన్నది సమాజం ఆమోదించేటువంటి ఒక విలువ. సత్యము, ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, శాంతి మొదలైనవి సమాజం ఆమోదించేటువంటి విలువలు. అలాంటి విలువలతో కూడుకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే నైతికత. మరి ఇక్కడ కోల్బర్గ్ ఏమంటున్నారు అంటే శిశువులలో న్యాయ భావనను పెంపొందించడమే నైతికత అని నిర్వచించడం జరిగింది లారెన్స్ కోల్బర్గ్. మరియు ఇక్కడ గమనించినట్లయితే నైతికత అనగా తప్పు ఒప్పులను గుర్తించగలిగేటువంటి సామర్థ్యంనే నైతికతగా పేర్కొనడం జరుగుతుంది. తప్పు ఒప్పులను గ్రహించగల సామర్థ్యము లేదా తప్పు ఒప్పులను గుర్తించగలిగేటువంటి సామర్థ్యంనే మనం నైతికతగా పేర్కొనడం జరుగుతుంది. లారెన్స్ కోల్బర్గ్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కోసము 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలను ఎన్నుకొని
10 సంవత్సరాలను కలిగి ఉన్నటువంటి బాలురను ఎన్నుకున్నాడు. 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలురను ఎన్నుకొని దాదాపు వారికి 16 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు అంటే 6 సంవత్సరాల కాలం పాటు వారిపైన ప్రయోగాలను చేసి ఆ ప్రయోగం యొక్క ఫలితాలను ఆధారంగానే ఈ నైతిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు బాలులపైన ప్రయోగాలు చేయడం జరిగింది. అయితే మనకు ఇటీవలి కాలంలో టెట్ పరీక్షలో సంధించేటువంటి ప్రశ్నలు కంప్లీట్గా కన్స్ట్రక్టివిజంను బేస్ చేసుకొని సంధించడం జరుగుతుంది రాబోయేటువంటి టెట్ పరీక్షలో. సో కాబట్టి సైకాలజీలో ఉన్నటువంటి ఏ 2 పాఠ్యాంశాలను వేటికవే నేర్చుకోవడం కాకుండా వాటి మధ్య సహసంబంధాన్ని గ్రహించే విధంగా మనం సైకాలజీని నేర్చుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలను ఎన్నుకొని వారిపైన 6 సంవత్సరాల కాలం పాటు ప్రయోగాన్ని చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలపైన దీర్ఘకాలం పాటు ఇతడు ప్రయోగాన్ని చేసి నైతిక వికాసంను గురించి వివరించారు. కాబట్టి మరి కోల్బర్గ్ యొక్క ప్రయోగం అనేది లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేటువంటి పద్ధతిని సమర్థిస్తుంది. ఇక్కడ మీ క్వశ్చన్ చేస్తాడు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఒక డాష్ అంటాడు, ఆప్షన్స్ ఇస్తాడు. అది ఒక కేస్ స్టడీ మెథడ్, అది ఒక పరిశీలన పద్ధతి, అది ఒక లాంగిట్యూడినల్ అప్రోచ్, అది ఒక క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటాడు. మరి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేది ఒక అనుధైర్య అధ్యయన పద్ధతి అవుతుంది, లాంగిట్యూడినల్ అప్రోచ్ అనేటువంటి పద్ధతి అవుతుంది. సో ఇలా 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలురను మాత్రమే ఎన్నుకున్నాడు. గమనించాలి, ఇక్కడ 10 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలురను ఎన్నుకొని వారికి సందిగ్ధతను కలిగించేటువంటి సన్నివేశాలను ఇచ్చేవాడు. సందిగ్ధతను కలిగి ఉన్నటువంటి సన్నివేశాల్లో ఆ పిల్లలు ఇచ్చినటువంటి సమాధానాలను ఆధారంగా వీరు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇలా కోల్బర్గ్ తాను ప్రయోగం కోసం ఎన్నుకున్నటువంటి బాలురకు ఇచ్చినటువంటి సందిగ్ధాంశాల్లో అతి ప్రధానమైనటువంటి సందిగ్ధాంశము హింజు సందిగ్ధాంశము. హింజు సందిగ్ధాంశం అనేది అతి ప్రధానమైనది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. హింజ్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. హింజ్ అనే వ్యక్తి యొక్క భార్య క్యాన్సర్ వ్యాధి బారిన పడుతుంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడినటువంటి తన భార్య యొక్క ప్రాణాలను రక్షించుకోవాలి అంటే క్యాన్సర్కు చికిత్సను అందించవలసి ఉంటుంది, క్యాన్సర్కు చికిత్స చేయవలసి ఉంటుంది. మరి ఆ చికిత్సకు కావలసినంత డబ్బు హింజ్ వద్ద ఉండదు. అంటే క్యాన్సర్ను నయం చేయడానికి కావలసినటువంటి మందులను కొనుగోలు చేయాలి. ఆ మందులను కొనుగోలు చేయడానికి కావలసినంత డబ్బు హింజ్ వద్ద ఉండదు. సో ఇప్పుడు హింజ్ తన భార్య ప్రాణాలను రక్షించుకోవాలి అంటే మందులను కొనుగోలు చేయాలి. మందులను కొనుగోలు చేయడానికి కావలసిన డబ్బు లేదు కాబట్టి అతడిలో మందులను దొంగలించాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. మరి మందులను దొంగలించడం అనేది సమాజ నియమాన్ని అతిక్రమించడం అవుతుంది. సమాజంలో ఉండేటువంటి నియమ నిబంధనలను అతిక్రమించడం అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో హింజు తన భార్య ప్రాణాలను సంరక్షించుకోవడం కోసం మందులను దొంగలించాలా? మందులను దొంగలించడం అనేది నైతికత కాదు, సమాజ నియమాన్ని అతిక్రమించడం అవుతుంది అనేటువంటి నైతిక భావనను కలిగి ఉండి మందులను దొంగిలించకుండా ఉండాలా అనేటువంటి ఈ సందిగ్ధాంశాన్ని ఆ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి సందిగ్ధాంశంలో ఆ పిల్లలు ఇచ్చినటువంటి సమాధానాలను ఆధారంగా కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించడం జరిగింది. కోల్బర్గ్ తన ప్రయోగం కోసం ఎన్నుకున్నటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి సందిగ్ధాంశాల్లో అతి ప్రధానమైనటువంటి సందిగ్ధాంశం ఏంటి అంటే హింజ్ సందిగ్ధాంశము. సో కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంను హింజ్ డైలమా అనే పేరుతో కూడా పిలుస్తాం. హింజ్ డైలమా లేదా ఈ సిద్ధాంతంనే హింజ్ పరికల్పనా సిద్ధాంతం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము ఏది తప్పు ఏది ఒప్పు అనే సందిగ్ధాంశాలపై ఆధారపడి ఆవిర్భవించినది. ఇప్పుడు హింజ్ మందులను దొంగిలించాలా లేదా మందులను దొంగిలించకూడదు అనే సమాజ నియమాన్ని పాటించాలా అనేటువంటి ఇట్లాంటి సందిగ్ధాంశాలపైన ఆధారపడి ఈ సిద్ధాంతం ఆవిర్భవించింది. సో కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం దేనిపై ఆధారపడి ఆవిర్భవించినది అంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి సందిగ్ధాంశాలపై ఆధారపడి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేది ఆవిర్భవించడం జరిగినది. సో కోల్బర్గ్
తన యొక్క సిద్ధాంతమును ఆధారంగా శిశువుల్లో న్యాయ భావనను పెంపొందించడమే నైతికత అన్నారు. అందుకని కోల్బర్గ్ ఏమంటారు అంటే శిశువును ఒక నైతిక తత్వవేత్తగా అభివర్ణిస్తారు. చైల్డ్ ఈజ్ ఏ మోరల్ ఫిలాసఫర్ అంటారు. చైల్డ్ ఈజ్ ఏ మోరల్ ఫిలాసఫర్. కోల్బర్గ్ తన ప్రయోగమును ఆధారంగా శిశువుల్లో నైతికతను అతి ప్రధానంగా 3 అంశాలు ప్రభావితం చేస్తాయి అంటారు. శిశువుల యొక్క నైతికతను ప్రభావితం చేసేటువంటి అంశాల్లో ఒక అంశము ఆ శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసం. శిశువు యొక్క నైతిక వికాసము శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. శిశువు యొక్క నైతిక వికాసము ఆ శిశువు యొక్క తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు శిశువులకు మంచి నైతికతను కలిగి ఉన్నటువంటి అనుభవాలను కల్పించినట్లయితే శిశువుల్లో నైతికత అనేది పెంపొందించబడుతుంది. శిశువు యొక్క నైతిక వికాసము ఆ శిశువుకు సమాజం నుండి లేదా కుటుంబం నుండి లేదా ఇతరుల నుండి ఎదురయ్యేటువంటి సామాజిక అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఎస్, కోల్బర్గ్ ప్రకారము శిశువు యొక్క నైతికతను ప్రభావితం చేసేటువంటి అంశాలు శిశువుల యొక్క సంజ్ఞానాత్మక వికాసము, తల్లిదండ్రుల యొక్క పెంపకము, శిశువుకు ఎదురయ్యేటువంటి సామాజిక అనుభవాలు, వీటిపైన శిశువు యొక్క నైతిక వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం అనేది ప్రారంభం కావాలి అంటే తప్పనిసరిగా శిశువుల్లో అంతరాత్మ అనేది ఏర్పడాలి. నైతిక వికాసం అనేది ప్రారంభం కావాలి అంటే, నైతికత అనేది ఏర్పడాలి అంటే తప్పనిసరిగా వ్యక్తుల్లో ఏ భావన ఏర్పడాలి? అంతరాత్మ అనేటువంటి భావన ఏర్పడాలి. అంతరాత్మ అనగా ఏదేని ఒక తప్పును చేసినటువంటి వ్యక్తి అయ్యో నేను తప్పు చేశానే అనేటువంటి భావనతో కుమిలిపోతున్నాడు అంటే ఆ వ్యక్తిలో ఏ భావన కలదు అంటే అంతరాత్మ అనేటువంటి భావన కలదు. అంటే అంతరాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తియే సమాజంలో న్యాయబద్ధంగా నివసిస్తాడు, ధర్మబద్ధంగా నివసిస్తాడు, నీతి నిజాయితీలను పాటిస్తాడు, శాంతియుత సమాజ స్థాపనకై తోడ్పడతాడు. శిశువులు అంటే వ్యక్తుల్లో ఇట్లాంటి విలువలు అనేవి ఉన్నట్లయితే ఇట్లాంటి సమాజ ఆమోదయోగ్యమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే నైతిక వికాసం. అంటే నైతిక వికాసం అనేది సంభవించాలి అంటే తప్పనిసరిగా వ్యక్తుల్లో ఏ భావన ఏర్పడాలి? అంతరాత్మ అనేటువంటి భావన ఏర్పడాలి. ఈ అంతరాత్మ అనుభావన 4 సంవత్సరాల వయస్సులో ఏర్పడుతుంది. అంతరాత్మ 4 సంవత్సరాల వయస్సులో ఏర్పడుతుంది. మరియు 4 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి శిశువు ఏ వికాస దశకు చెందుతాడు అంటే పూర్వ బాల్య దశకు చెందుతాడు. 4 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి శిశువు పూర్వ బాల్య దశకు చెందుతాడు. కావున నైతికత లేదా నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ అని మీకు ప్రశ్న సంధించినట్లయితే అది పూర్వ బాల్య దశ అవుతుంది. లేదా నైతికత ప్రారంభ స్థాయిలో ఉండేటువంటి దశ ఈ క్రింది వానిలో అని మీకు ప్రశ్న సంధించినట్లయితే అది పూర్వ బాల్య దశ సమాధానం అవుతుంది. అంటే పూర్వ బాల్య దశలో మొట్టమొదటగా నైతికత అనేది ప్రారంభమవుతుంది, నైతిక వికాసం ప్రారంభమవుతుంది. కాబట్టి పూర్వ బాల్య దశను నైతిక వికాసానికి పునాదిగా పేర్కొంటాం. ఇప్పుడు మీకు నైతిక వికాసానికి పునాది ఈ క్రింది వాళ్ళు అంటాడు, ఆప్షన్స్ ఇస్తాడు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ అంటాడు. సమాధానము పూర్వ బాల్య దశ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రశ్న, నైతిక వికాసానికి పునాది ఈ క్రింది వాళ్ళలో అంటాడు. నెంబర్ 1 ఆత్మభావన, నెంబర్ 2 అంతరాత్మ, నెంబర్ 3 పైవన్నీ, నెంబర్ 4 ఏదీ కాదు అంటాడు. అంటే నైతిక వికాసానికి పునాదిని ఏర్పరిచేది అంతరాత్మ, నైతిక వికాసానికి పునాదిని ఏర్పరిచేటువంటి దశ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో నైతికత అనేది ప్రారంభమవుతుంది. కావున మీరు ఇక్కడ గమనించినట్లయితే పూర్వ బాల్య దశకు పూర్వము నైతికత అనేది శిశువులో ఉండదు. కారణం ఏంటి అంటే ఆ శిశువులో అంతరాత్మ అనేది ఏర్పడి ఉండదు. సో కావున పూర్వ బాల్య దశకు పూర్వం ఉన్నటువంటి దశ నవజాత శిశు దశ. పూర్వ బాల్య దశకు పూర్వమే ఉంటుంది. శైశవ దశ పూర్వ బాల్య దశకు పూర్వమే ఉంటుంది. సో కావున శైశవ దశ, నవజాత శిశు దశలలో శిశువుల్లో నైతికత అనేది ఉండదు. మీ క్వశ్చన్ చేస్తాడు, నైతికత ప్రారంభం కాని దశ ఈ క్రింది వల్ల అంటాడు. నవజాత శిశు దశలో నైతికత ప్రారంభం కాదు, శైశవ దశలో నైతికత అనేది ప్రారంభం కాదు. నైతికత ప్రారంభమయ్యేటువంటి మొట్టమొదటి దశ ఏంటి అంటే
పూర్వ బాల్య దశ. నైతికత ప్రారంభం కావాలి అంటే తప్పనిసరిగా ఏ భావన ఏర్పడాలి? అంతరాత్మ అనే భావన ఏర్పడాలి. ఆ అంతరాత్మ అనే భావన ఏ వయస్సులో ఏర్పడుతుంది? 4 సంవత్సరాల వయస్సులో అంతరాత్మ అనేటువంటి భావన ఏర్పడుతుంది. అయితే లారెన్స్ కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతమును కోల్బర్గ్ వారి యొక్క సిద్ధాంతంలో దశలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. వీరు వారి యొక్క సిద్ధాంతాన్ని 6 దశలుగా వివరించారు. వారి సిద్ధాంతంలో వీరు దశలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అనగా కోల్బర్గ్ ఏమంటారు అంటే శిశువుల్లో నైతిక వికాసం అనేది దశల వారీగా జరుగుతుంది, కానీ వయస్సుల వారీగా జరగదు అంటారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తంగా తన సిద్ధాంతంలో 6 దశలు కలవు. నైతికత అనేది ఈ దశల గుండానే జరుగుతుంది, దశల వారీగా జరుగుతుంది, కానీ వయస్సు ప్రకారం జరగదు అని కోల్బర్గ్ తన సిద్ధాంతంలో దశలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మరియు ఈ దశలు అనేవి క్రమానుగతమైనటువంటి నియమాన్ని అనుసరిస్తాయి. మీరు గమనించాలి, ఇక్కడ మనకు సైకాలజీలో ఉన్నటువంటి ఏ 2 సబ్జెక్టులను లేదా ఏ 2 పాఠ్యాంశాలను మనం వేటికవే బోధించుకోవడం కాదు, వాటి మధ్య ఉండే సహసంబంధాన్ని గ్రహించే విధంగా నేర్చుకోవాలి పాఠ్యాంశాలు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు అని ఉంటుంది సిలబస్లో. మరి ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది అని క్వశ్చన్ చేస్తాడు. గమనించాలి, దీన్ని కన్స్ట్రక్టివిజం అంటాం. రేపు పొద్దున టెట్ పరీక్షలో సంధించేటువంటి ప్రతి ప్రశ్న కూడా కన్స్ట్రక్టివిజంను బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే కోల్బర్గ్ దశలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు, దశల వారీగా వికాసం జరుగుతుంది అంటారు. మరియు ఈ దశలు అనేవి క్రమానుగత నియమాన్ని పాటిస్తాయి అంటాడు. అనగా ఏ వ్యక్తి అయినా సరే నైతికంగా మొట్టమొదటగా ఏ స్థాయిలో ఉంటాడు అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలోనే ఉంటాడు. నైతికంగా మొట్టమొదటగా ఏ వ్యక్తి అయినా ఏ స్థాయిలో ఉంటాడు? పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉంటాడు. ఆ తర్వాతే వ్యక్తి నైతికంగా సాంప్రదాయ స్థాయికి వస్తాడు. ఆ తర్వాతే వ్యక్తి నైతికంగా ఉత్తర సాంప్రదాయ స్థాయికి వస్తాడు. సో కాబట్టి ఏ వ్యక్తిలోనైనా నైతిక వికాసం అనేది ఇదే క్రమాన్ని అనుసరిస్తుంది. మీరు గమనించాలి, ఒక వ్యక్తి సమాజ నియమాలను బాగా పాటిస్తాడు, మరో వ్యక్తి సమాజ నియమాలను సాధారణంగా పాటిస్తాడు. అంటే ఈ వ్యక్తిలో నైతిక వికాసం ఈ స్థాయిలో ఉంది, ఈ వ్యక్తిలో నైతిక వికాసం ఈ స్థాయిలో ఉంది. వ్యక్తుల్లో నైతిక వికాసం ఏ స్థాయిలో ఉన్నా వారిలో నైతిక వికాస క్రమం అనేది ఇదే విధంగా ఉంటుంది. దీనినే వికాసం క్రమానుగతమైనది అంటాం. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబించడం అంటాం. అంటే శిశువుల యొక్క నైతిక వికాసంలో భేదాలు ఉంటాయి, కానీ శిశువుల యొక్క నైతిక వికాస క్రమం అనేది అందరిలోనూ ఒకే విధముగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కోల్బర్గ్ వివరించడం జరిగింది. సిద్ధాంతమును 3 స్థాయిలను ఆధారంగా వర్గీకరించడం జరిగింది. కోల్బర్గ్ తన సిద్ధాంతంను 3 స్థాయిలను ఆధారంగా వివరించారు. అందులో మొదటి స్థాయిని పూర్వ సాంప్రదాయ స్థాయిగా పేర్కొన్నారు. కోల్బర్గ్ తన సిద్ధాంతంను 3 స్థాయిలను ఆధారంగా వివరించారు. మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ ఫేజ్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో, ప్రీ కన్వెన్షనల్ ఫేజ్. తర్వాత రెండవ స్థాయి. మొత్తంగా 3 స్థాయిలను ఆధారంగా తన సిద్ధాంతాన్ని వివరించారు. రెండవ స్థాయిని పరిశీలించినట్లయితే రెండవ స్థాయిని సాంప్రదాయ స్థాయిగా పేర్కొన్నారు. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి, కన్వెన్షనల్ ఫేజ్. రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి. మొత్తంగా తన సిద్ధాంతాన్ని 3 స్థాయిలను ఆధారంగా వివరించారు. అందులో 3వ స్థాయిని మనం పరిశీలించినట్లయితే తన సిద్ధాంతంను 3 స్థాయిలను ఆధారంగా వర్గీకరించారు. మూడవ స్థాయిని ఉత్తర సాంప్రదాయ స్థాయిగా పేర్కొన్నారు. మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి, పోస్ట్ కన్వెన్షనల్ ఫేజ్ అంటాం. పోస్ట్ కన్వెన్షనల్ ఫేజ్, ఉత్తర సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ తన సిద్ధాంతంను 3 స్థాయిలను ఆధారంగా వివరించారు. మొదటి స్థాయిని పూర్వ సాంప్రదాయ స్థాయి అని, రెండవ స్థాయిని సాంప్రదాయ స్థాయి అని, మూడవ స్థాయిని ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రీ కన్వెన్షనల్ ఫేజ్,
కన్వెన్షనల్ ఫేజ్, పోస్ట్ కన్వెన్షనల్ ఫేజ్ అని 3 స్థాయిలుగా వివరించారు. ప్రతి స్థాయిని 2 దశలను ఆధారంగా వివరించారు. సిద్ధాంతమును 3 స్థాయిలను ఆధారంగా వివరించారు. ప్రతి స్థాయిని 2 దశలను ఆధారంగా వివరించారు. అంటే మనకు 2014 టెట్లో ప్రశ్న అడిగాడు, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని స్థాయిలు దశల సంఖ్య వరుసగా అన్నాడు. 3 స్థాయిలు, ప్రతి స్థాయిలో 2 దశలు, అనగా 3 స్థాయిలు 6 దశలను ఆధారంగా తన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు కలవు. అందులో మొదటి దశను శిక్షా విధేయత దశ అంటాం. శిక్షా విధేయత దశ, ఇది మొదటి దశ. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ స్టేజ్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ స్టేజ్ అనేది మొదటి దశ. తర్వాత రెండవ దశను సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ అంటాం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్ స్టేజ్ అంటాం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్ స్టేజ్. ఈ 2 దశలు కూడా ఏ స్థాయిలోని దశలు అనగా పూర్వ సాంప్రదాయ స్థాయిలోని దశలు. తర్వాత రెండవ స్థాయిని పరిశీలిస్తే సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిని 2 దశలను ఆధారంగా వివరించారు. అంటే ప్రతి స్థాయిని 2 దశలను ఆధారంగా వివరించారు. అందులో సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ మొత్తంగా 3వ దశ. సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ, సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ మొత్తంగా 3వ దశ, మొత్తంగా 3వ దశ. దీనిని మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి అంటాం. గుడ్ బాయ్ ఆర్ గర్ల్ మొరాలిటీ అంటాం. గుడ్ బాయ్ మొరాలిటీ ఆర్ గుడ్ గర్ల్ మొరాలిటీ. మంచి బాలుడు లేదా బాలిక నీతి అనేది ఇతడి సిద్ధాంతంలో 3వ దశ. సాంప్రదాయ స్థాయిలోని 2వ దశ మొత్తంగా 4వ దశ. దీనిని అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అంటాం. లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్ అన్నది వీరి సిద్ధాంతంలో 4వ దశ. తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని మొదటి దశ మొత్తంగా 5వ దశ. దీనిని వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి అంటాం. దీనిని సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అంటాం ఆంగ్ల పరిభాషలో. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ, ఓవరాల్గా 5వ దశ. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2వ దశ, మొత్తంగా 6వ దశ. దీనిని వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అంటాం. యూనివర్సల్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్ స్టేజ్ అంటాం. యూనివర్సల్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్ స్టేజ్గా ఈ దశను పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా కోల్బర్గ్ తన సిద్ధాంతాన్ని 3 స్థాయిలను ఆధారంగా, ప్రతి స్థాయిని 2 దశలను ఆధారంగా, అనగా మొత్తంగా కోల్బర్గ్ తన సిద్ధాంతమును 3 స్థాయిలను ఆధారంగా, ఇది 2014 టెట్ ప్రశ్న. ప్రతి స్థాయిని 2 దశలు అనగా 6 దశలను ఆధారంగా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు మనము ఒక్కో స్థాయిని గురించి, ఒక్కో దశను గురించి వివరంగా నేర్చుకోవలసి ఉంటుంది. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఉన్నటువంటి స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, మొత్తంగా ఎన్ని స్టేజెస్ కలవు అంటే 6 స్టేజెస్ కలవు. ఎన్ని స్థాయిలు కలవు అంటే 3 స్థాయిలు కలవు. ఇప్పుడు ఒక్కో అంశాన్ని గురించి మనం వివరంగా నేర్చుకోవలసి ఉంటుంది. ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారము.